నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. శృంగవరకోట నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వబ్బిని సత్యనారాయణ ఆధ్వర్యంలో టౌన్ కమిటీ వేయడం జరిగిందండి. అందులో నేను నా పేరు గాలెప్పారావు, టౌన్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా అంతకాపల్లి లక్ష్మణరావు గారిని మరియు లక్ష్మీకాంత్ గారిని నియమించడం జరిగింది. అలాగే కార్యదర్శిగా మరి రామదాస్ కాశీ గారిని నియమించడం జరిగింది. మరి మిగతా సభ్యులను కూడా నియమించడం జరిగింది. మరియు ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి లలిత్ కుమార్ గారి గెలుపు కొరకు మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క గాజు గ్లాస్ గుర్తు కూడా మన పార్టీ సంబంధించిన విషయం కూడా కాదు. ఇది జన సైనికులు మరి వీర మహిళలు మరి అమ్మాయిలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. జనసేన సమన్వయకర్త అయినటువంటి వబ్బిని సత్యబాబు గారి ఆదేశాల మేరకు, అనగా నేను టౌన్ అధ్యక్షులైనటువంటి గాలప్పారావు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 20 వార్డుల యొక్క అధ్యక్షులను మరియు కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను వేయమని చెప్పేసి ఆయనకు కమిటీ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. మరియు టౌన్ కమిటీలో ఉన్నటువంటి 20 వార్డులు అనగా రామచంద్రపురం, మిందివలస, గవరపాలెం, మరి గొల్లపేట, బలిఘట్టం, కొత్తవలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి కూడా ఈ కమిటీలో ఒక బాధ్యత మేము తీసుకొని రేపు ఎన్నికల రీత్యా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా ముందుగా టీడీపీతో కలిసి మాకు టీంని పరిచయం చేసి లలిత్ కుమార్ గారి గెలుపుకు మరియు భరత్ గారి గెలుపుకు ఈ యొక్క టీంని తోడ్పడడానికి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సత్యబాబు గారు ఈ ఆదేశాలను తూచా కూడా మేము పాటించి నిర్వహిస్తామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.